అందరికీ నమస్కారం అండి. ఆషాఢ మాసం వచ్చిందండి, వచ్చేస్తుంది, దగ్గరలోనే ఉంది కదా. అమావాస్యకి ఆషాఢం దొరబడిపోతుంది. ఈ ఆషాఢ మాసంలో అన్ని ఆఫర్లు, అన్ని ఫ్రీ సరుకులు, లేకపోతే రకరకాల అడ్వర్టైజ్మెంట్లు మనం వింటూ ఉంటాం. అన్ని ఆఫర్లు అంటారు, సగం రేట్లు అంటారు, 1+1 అంటారు, ఇలా ఉంటాయి. కానీ మనం డబ్బులు సేవ్ చేసుకునేటప్పుడు ఈ ఆఫర్ల మోజులో పడిపోయామనుకోండి, డబ్బులన్నీ వేస్ట్గా అయిపోతాయి. అవసరానికి మించిన సరుకులు కొనుక్కోకూడదు, అవసరం కాని బట్టలు కొనుక్కోకూడదు. ఆ బంగారం అంటారా, ఆ వస్తువు కొనుక్కున్నా పర్వాలేదు, డబ్బు ఉంటేనే. మధ్యతరగతి వాళ్ళు బాధల మాట నేను చెప్తున్నానండి. కొంతమంది ఉంటారు, ఆషాఢం వచ్చింది, పిల్లలకి బట్టలు కొనాలి, నేను బట్టలు కొనుక్కోవాలి, డబ్బులు ఇవ్వండి అని భర్తను అడుగుతారు. ఒకవేళ ఉంటే ఇస్తారు, ఇవి లేవనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఆయన ఇవ్వరు కదా, భర్త అయినా ఇవ్వరు కదా. ఆ ఇవ్వనప్పుడు, అదిగో నాకు ఇత్తానికి బాధపడిపోతున్నావు నువ్వు, నాకు బట్టలకే డబ్బులు ఇమ్మంటే ఇవ్వట్లేదని గొడవలు వచ్చేస్తాయి. ఆ గొడవలు పెట్టుకోకూడదండి. ఇది మన సంసారం, మన పిల్లలు, మనం చూసుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది, ఆడవాళ్ళ మీదే ఉంటుంది. అందుకని ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ఎంత ఖర్చు అవసరం, ఎంత మనకు కావాలి, ఎంత అయితే మనం బడ్జెట్గా చేసుకోగలుగుతాం అని ఒక ప్లాన్ ఉండాలి. అలాగే వచ్చిన డబ్బులు ఇచ్చారనుకోండి, ఒకవేళ నిజంగా కొంతమంది మగవాళ్ళు ఏమన్నా కొనుక్కోండి అని డబ్బులు ఇచ్చారనుకోండి, డబ్బులు పక్కన దాచుకుంటే పుచ్చిపోతాయా? కాదు కదండి. రేపన్న రోజు అవసరానికి మగోడికి అవసరం రావచ్చు, ఆడవాళ్ళకి అవసరం రావచ్చు, పిల్లలకి అవసరం రావచ్చు. అవసరానికి ఉపయోగించుకోవాలి. ఎప్పుడు కూడా ఈ వచ్చే పుట్టగొడుగులు లాంటి ఆఫర్లకి అట్రాక్షన్ అయిపోయి అన్నీ కొనేసుకునేలాగా ఉండకూడదండి. అవసరం ఎంతవరకు ఉంది మనకి, ఎన్నున్నా వద్దని అనవు, పెట్టుకోవటానికి చోటు ఉండవు. ఎందుకంటే అంత అవసరం ఏంటి? కాదు కదా. డబ్బులు అనుకోండి, బోల్డ్ రకాల అవసరాలు తీరుతాయి. పిల్లల చదువులకు ఉపయోగపడతాయి, హాస్పిటల్ అవసరానికి ఉపయోగపడుతుంది. అలాగే ఆ డబ్బులు సేవ్ చేసుకుంటే రేపు పొద్దున్న భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. ₹1 కదా అనుకుంటాం, రూపాయి పోగు చేస్తే ఎంత అయిపోద్దో చూడండి. అలాగే ఒక పెద్ద ఆవిడ చెప్పేది అత్తమానం నాకు, ఒక ₹100 పక్కన పెట్టుకోవాలి అని. అలాగే ఒక ₹100 రోజు 100, 200, 150 లేకపోతే 50 మన పరిస్థితి, మన సంపాదనకు అనుగుణంగా చేసుకోవాలి. అలాగే ఆడవారి సంపాదన అంటే కొంతమంది ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఉద్యోగం చేయకుండా ఇంట్లో వాళ్ళు ఉన్నవాళ్ళు ఉంటారు. కానండి, ఆడవారి చేతులు పొదుపు పెరుగుతుంది. ఎలా అంటే మగవాళ్ళ కన్నా ఆడదాని దగ్గర బాగా పెరుగుతుంది. ఎలా పెరుగుతుంది అంటారేమో, నాకు అనుభవంలో చెప్తున్నాను. ఏదో ఖర్చు తగ్గించుకోవటం. ఇవాళ ఏదో ఒక ₹100 ఖర్చు ఉంది బజార్లో అనుకున్నప్పుడు, ₹90 ఖర్చు పెట్టి ₹10 డిబ్బీలు వేసేయాలి. అవి మర్చిపోవాలి. ఇంకా ఆ డబ్బుల మాట అది నిండే అంతవరకు దాన్ని చూడకూడదు. నేను ఎప్పుడైనా గుడికి ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటే ఇంట్లో డబ్బులు తీసుకుని పట్టుకెళ్ళకుండా ఒక డిబ్బీ పెట్టి దాంట్లో డబ్బులు వేయటం అలవాటు నాకు. ₹10 కాయిన్, ₹5 కాయిన్స్ ఉంటాయి కదండి, అటువంటి కాయిన్స్, పెద్ద కాయిన్స్ ఏవి ఉన్నాయో అవి అందులో పడేస్తారు. పడేసినప్పుడు అవి నిండిపోతుంది. నిండిపోయినప్పుడు కొన్ని డబ్బులు పోగవుతాయి. కారుకో లేకపోతే నాకు అవసరానికో అప్పుడు ఉపయోగపడతాయి. ఇంట్లో పట్టుకెళ్ళి డబ్బులు లేవని ఇబ్బంది పడేలాగా ఇంట్లో తీసుకుని లేకపోతే అప్పు చేసుకుని పట్టుకెళ్ళకుండా చేసుకునే మార్గం అనమాట నేను చెప్పేది. ఇప్పుడు బుక్స్ అని, పిల్లలకి డ్రెస్సులని అన్నీ ఉంటాయి. స్కూల్ తెరిచారు కదా, బోల్డ్ అన్ని అవసరాలు ఉంటాయి. కానీ అత్యవసరంగా ఒకవేళ డబ్బులే అవసరం వచ్చినాయి అనుకోండి, మనం అలా దాచిపెట్టిన డబ్బులు ఒకళ్ళ దగ్గరికి అప్పుకి వెళ్ళకుండా ఆడవాళ్ళు ఇంట్లో సమర్థించేసుకునేలాగా ఉండాలి. అంతేగాని వీటికి అట్రాక్షన్ అయిపోయి ఎక్కువ ఆఫర్లకి వీటికి అవసరం కానీ అన్నీ కొనేసేసి ఇళ్ళంతా నిండబెట్టేసుకుని తర్వాత బాధపడినా, ఇప్పుడు ఈ బట్ట వల్ల ఉపయోగం ఉండదు కదండి. కట్టుకుంటాం, ఎంతవరకు కట్టుకుంటాం? నేను ఇంకొకటి చెప్తానండి. ఎలా అంటే నేను అనుకుంటానండి, నేను అనుకునేదే మీకు చెప్తున్నాను. ఇప్పుడు ₹5,000 ఒక పట్టు చీర ఉంటుంది అనుకోండి, ₹5,000 చీర ఒకటే కొనేసుకుంటారు, కొంతమంది కొనుక్కుంటారు. నేను పెద్ద ఉన్నవాళ్ళ గురించి నేను మాట్లాడినండి, మధ్య తరగతి, దిగువ తరగతిలో ఉన్నవాళ్ళు, కష్టపడేవాళ్ళ గురించే నేను చెప్తున్నాను. అంత 4,000, 5,000 పెట్టి కొనుక్కునే చీర ఒకసారి కట్టుకుంటాం, ఇంకొక పెళ్ళికో ఫంక్షన్కో ఇంకొకసారి కట్టుకుంటాం. ఈ కట్టుకున్న చీరే కట్టుకుని అన్నిసార్లు ఫంక్షన్లకు వెళ్ళాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. మనం అత్తమాని ఇదే కట్టుకొస్తున్నాం, వాళ్ళు వేరే చీరలు మారుతున్నారు అని అనుకుంటాం. అప్పుడు మనం ఏం చెయ్యాలి? ఈ ₹5,000లో 3 చీరలు అలా వచ్చేవి ఉంటాయి. అటువంటివి తీసుకున్నాం అనుకోండి, ఫంక్షన్లకి బాగా యూజ్ అయ్యే ఉంటాయి. అవి 3 చీరలకి ఒక చీరకి తేడా లేదండి. 3 చీరలు అనుకోండి, బోల్డ్ రకాలు ఉపయోగించుకోవచ్చు దాన్ని కదండి. ఇప్పుడు జాకెట్లు ఉంటున్నాయి,
డిజైనర్ జాకెట్లు, కలంకారీ జాకెట్లు వస్తున్నాయి. ఆ జాకెట్లు కుట్టించుకుని 3-4 రకాల ఫ్లవర్స్తో వస్తున్నాయి. ఏ చీర మీదకైనా మ్యాచ్ అయిపోతుంది అంచుని పెట్టి. అలా వేసుకుని కూడా సేవ్ చేసుకుంటున్నారు కదండి. దానికోసం నేను చెప్తున్నానండి, మన చేతిలోనే ఉంది మన పొదుపు అనేది, మన భవిష్యత్తు అనేది మనం చేసే విధానంలోనే ఉంటుందని నేను అనుకుంటానండి. ఏదైనా తెచ్చామనుకోండి పాడైపోయేలా తెచ్చుకోకూడదు. పళ్ళు తెచ్చుకున్నా ఏం తెచ్చుకున్నా సరే మన బడ్జెట్కి తగ్గట్టు తెచ్చుకున్నప్పుడు అవి వెంటనే ఇంట్లో అందరూ తినేసేలాగా చూసుకోవాలి. కుళ్ళిపోతే అవతల పడేసేలాగా ఉండకూడదు. తెలియక కొంతమంది ఎక్కువ కొనుక్కొచ్చేసి ఇంట్లో పడేస్తారు. మగవాళ్ళకి తెలియదు కదండి, పిల్లలు తింటారులే భార్య తింటుంది అనుకుంటారు. ఈ తినకపోతే పాడైతే గోడ అవతల పడేస్తాం. అలా పడేయకుండా అదే సగం తెచ్చుకున్నాం అనుకోండి, అయిపోతే మళ్ళీ అవసరం అనుకుంటే ఇంకొకసారి తెచ్చుకుని తినొచ్చు కదండి. ఏమంటారు చెప్పండి?